జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. అసలు తను ఇంకేం చెప్పకండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి చాలు. మీ ఆవిడ ఒక ప్రెగ్నెంట్ లేడీ. పొరపాటున మీ వల్ల తనకేదైనా చిన్న ఇబ్బంది కలిగినా ఇంట్లో ఉండాల్సిన మీరు జైల్లో ఉంటారు. జాగ్రత్త. మళ్ళీ తనేమైనా ప్రాబ్లం చేస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే ఇన్స్పెక్టర్ గారు, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీకు అర్థమైందా కిరణ్, ఈ నిషా అంటే ఏంటో? నువ్వు నన్ను బయటకు పంపించాలనుకున్నావో నేను నిన్ను లోపలికి పంపించాల్సి వస్తుంది. నిన్ను అలా పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డకి కాబోయే తండ్రివి. నీకు ఇంకో విషయం చెప్పనా? నా ప్రేమ ఊబిలాంటిది కిరణ్. ఒక్కసారి ఆ ఊబిలో పడ్డాక పైకి రావాలని ఎంత ట్రై చేస్తే అంత లోపలికి కోరుకుపోతావు. కాబట్టి ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు నాతో ప్రేమగా ఉండు. నీ వ్యక్తిత్వాన్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావటం లేదమ్మా. నీకు ఇష్టం లేని వాడి మొహం చూడాలని తెలిసినా రేణు మీద ఇష్టంతో కిరణ్ ఫంక్షన్లో ఉండటానికి ఒప్పుకున్నా. ఇద్దరూ కలిసి కొత్త జంటకు ఆశీస్సులు ఇవ్వొచ్చుగా అని రేణు అత్తగారు అందరి ముందు అడిగినప్పుడు మా మధ్య ఏ బంధం లేదని అందరి ముందు గొడవ చేయొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదమ్మా. నువ్వు బాధపడినా కొత్త జంట ఇబ్బంది పడకూడదని మౌనంగా వెళ్లి కిరణ్ పక్కన నిలబడి వాళ్ళకి ఆశీర్వాదం అందించావు. నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం కేవలం రేణు గౌరవాన్నే కాదమ్మా, మన ఇంటి పరువును కూడా నిలబెట్టింది. అంతేకాదమ్మా, నీకంత భయంకరమైన అవమానం జరిగినా నువ్వు నీ ఓర్పుని కోల్పోలేదు. నీ ఓర్పును చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఆకాశంలో సూర్యుణ్ణి కూడా నల్లటి మేఘాలు కమ్మేస్తూ ఉంటాయి. ఈరోజు నీకు జరిగిన అవమానం కూడా అలాంటి నల్లటి మేఘమే ఉషా. కుతంత్రాలతో ఆ మేఘం నిన్ను కమ్మేయాలని చూసినా మౌనమని నీ కాంతిరేఖతో ఆ మబ్బుల్ని మసి చేశావు. ఓర్పుతో గెలిచి చూపించావు. అవును ఉషా, వయసులో అనుభవంలో మాకన్నా చిన్నదానివైనా సహనంలో మాత్రం మమ్మల్ని మించిందానమ్మా నువ్వు. మీరందరూ నా గురించి మాట్లాడుతున్నారు, కానీ రేణు వెళ్ళి కనీసం 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే ఇల్లంతా ఏదో వెలితిగా మారిపోయింది. తన నవ్వులు లేని ఇల్లు బోసిపోయినట్టు అనిపిస్తోంది మావయ్య. తప్పదమ్మా, ఆడపిల్ల పుట్టడం ఒక వరమే అయినా తనని పెంచి పెద్ద చేసి ఇంకొకరి చేతులు పెట్టి పంపించాక మిగిలే ఈ దూరం అనేది
కూతుర్ని ప్రాణంలా ప్రేమించే ఏ తల్లిదండ్రులకైనా శాపమేనమ్మా. నిజం చెప్పారు మావయ్య.